హాయ్ ఫ్రెండ్స్, చికెన్ కర్రీ చేశాను కదా, బాగా ఉడికిపోయిందండి. బాగా ఇనిగిపోయి బాగా చిక్కగా అయిపోయేసింది. ఇంకా మనం ఇప్పుడు ఆఫ్ చేసేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్ ఎలాగుందో చికెన్ కర్రీ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అయిపోయింది, ఆఫ్ చేసుకోవచ్చు మనము. తీసుకుని ఆడబెట్టుకో. ఒక్క అన్నం మా ఇంటానికి ఆకలి వేస్తుంది అంటండి, అన్నం వేసేస్తున్నా. తెచ్చి అక్కడ పెట్టుకున్నా ఒకటి అందరం తినలేదు, ఇప్పుడు మేము ప్రేర్ పెట్టుకోవాలి. ఎందుకంటే మధ్యాహ్నం మేము హోటల్లో తెచ్చుకొని బిర్యానీ తిన్నామండి. ఆయన తినలేదు సరిగా, నేను పిల్లలు మాత్రమే తిన్నాం. చాలు మళ్ళీ సడబెట్టిస్తాను. చికెన్ గ్రేవీ ఫ్రెండ్స్, చూడండి నూరించి వేడి వేడి అన్నం చికెన్ గ్రేవీ రెడీ అయింది ఫ్రెండ్స్. తిందాం రండి ఫ్రెండ్స్. అందుకనే నాకు అన్నం ముందలే నాకు వారేయమని చెప్పిన. నువ్వు వినవు. రెండు ఉడుకుడుక తెల్లి తెచ్చి పెడతావు. నాకేమో అది సెట్ అవ్వదు. ఏంటండి, నేను ఈ పాటికి ఒక 1000 సార్లు చెప్పుంటాను మా భార్యకి. అంటే నా నాటుకోడి పులుసు ఉందా? అదే ఫ్రెండ్స్, ఇది నిన్న నాటుకోడి పులుసు ఫ్రెండ్స్. ఇది నిన్న నైట్ చేస్తామండి నాటుకోడి పులుసు. పీస్ అన్నీ అయిపోయాయి, ఒక్క గ్రేవీ మొత్తం ఉంది. సో ఫస్ట్ నాటుకోడి పులుసు చూద్దామండి. మావిడి గారు కొత్తగా ఏదో ఆశపడి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. మీకు అందరూ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఖచ్చితంగా నచ్చుతుంది మీకు. సబ్స్క్రైబ్ చేయండి. రెసిపీలు మరిన్ని చేస్తాయి. చార్లు, రకరకాలైన చార్లు, అంటే మన పల్లెల్లో చేసే చార్లన్నీ మీకు ఇంక మీద కొత్త రకంగా కానొస్తుంది. తీసుకుని వచ్చి యూట్యూబ్లో మీకు చూపిస్తుంది ఖచ్చితంగా. ఓకే ఫ్రెండ్స్, రేపు ఉదయాన్నే అందరూ ఊరికి వెళ్తున్నారు. నేను తీసుకుని వెళ్ళి, అంటే నాకు ఇక్కడ జాబ్ ఉంది కాబట్టి నేను వాళ్ళని తీసుకుని వెళ్ళి వదిలిపెట్టి వస్తాను, సగం దూరం దగ్గరికి వెళ్ళి. ఓకే ఫ్రెండ్స్, రేపు ఉదయాన్నే మళ్ళీ కలుస్తాం. థ్యాంక్స్. బాయ్ ఫ్రెండ్స్. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మేము రేపు ఉదయాన్నే ఊరికి వెళ్ళేటప్పుడు మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ నైట్.